ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో సముద్ర గర్భంలో మైనింగ్, డీప్ సీ మైనింగ్ అన్నది నిజమే. ఇంతవరకు మనం భూమి మీద ఉన్న ఖనిజాలనే వెలికి తీస్తున్నాం. మైనింగ్ అంటే మనకు కావలసిన అవసరాలకి. ఇప్పుడు మనంతా ఐరన్ కానీ లేకపోతే క్వార్ట్జ్ రకరకాల దాంతో అల్యూమినియం నిత్యం ఉపయోగించేవి ఈ ఎలిమెంట్స్ అన్నీ మనకి ఖనిజాల ద్వారా దొరుకుతున్నాయి. బొగ్గు దొరుకుతుంది, దాంతో వాల్యుబుల్స్ ఇప్పుడు బంగారము, వెండి, ఇత్తడి ఇలాంటివన్నీ చూసినట్లయితే కూడా. అలాగే ఇప్పుడు మనం చాలా వరకు లిథియం బ్యాటరీస్ వచ్చాయి, వాటిలో ఎక్స్చేంజ్ ఈ లిథియం. అయితే ఈ మినరల్స్ ఏవైతే మన మానవ అవసరాలకు కావాలో ఈ మానవ అవసరాల యొక్క లిథియం ఎలిమెంట్స్ మనకి చాలా వరకు మైన్ చేయాలి. ఇవి భూమి మీద అక్కడక్కడ ఉన్నాయి, అన్ని చోట్ల చేయడానికి వీలు లేకుండా ఉన్నాయి. అందుచేత సముద్ర గర్భం చాలా పెద్దది, భూమి 1/3 కానీ సముద్ర గర్భంలో కూడా చాలా ఉన్నాయి. మనం ఎందుకు తీయకూడదని నార్వే దేశం ఒక 200 మీటర్ల లోతున బంగాళాదుంప లాంటి ఈ లిథియం, స్ట్రాన్సియం, దాని తర్వాత కోబాల్ట్ ఇలాంటి మినరల్స్ని మన అవసరాలకి, మానవ అవసరాలకి కావలసిన ఖనిజాల్లో లభ్యమవుతుంది. కాబట్టి వాళ్ళు సుమారుగా ఒక 2 లక్షల చదరపు కిలోమీటర్ల ఏరియాలో నార్వే చుట్టూ ఉన్న సముద్రంలో, వారి సముద్రంలో తీయాలని ఒక ప్రతిపాదన పెట్టింది. అయితే దీనికి ఎన్వైర్మెంటలిస్టులు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు సముద్ర గర్భంలో కూడా అపారమైన మినరల్స్ ఉన్నాయి, కానీ వాటిని తీయడం ఎలాగా? టెక్నాలజీస్ డెవలప్ చేయాలి. స్పేస్లో కంటే వెళ్ళగలిగాం. ఇప్పుడు చంద్రమండలం మీద 24 మంది కాలు పెట్టారు, 12 మంది దిగారు, 12 మంది చుట్టూ తిరిగి వచ్చారు. 24 భూగర్భంలో సముద్రం లోతులో 10 మైళ్ళ లోతు వరకు 3 కంటే వెళ్ళలేకపోయారు. చంద్రమండలానికి రీచ్ అయ్యాం కానీ లోతైన సముద్ర గర్భానికి మనం వెళ్ళలేకపోయాం. అందుకని దీన్ని రోబోస్ ద్వారా సాధించగలం. సాధారణంగా 2-3 కిలోమీటర్ల లోతులో ఉండే సముద్రమే, అడుగు భాగాలే మనకి చాలా ప్రదేశాల్లో ఉన్నాయి. అక్కడ మినరల్స్ మనకి రాళ్ళు రప్పల రూపంలో దొరికే అవకాశం ఉంది. బ్యాటరీలకి కావలసిన మనం ఏవైతే చేస్తున్నామో వాటి యొక్క లభ్యత బంగాళాదుంపల లాంటి ఆ రాళ్ళల్లో మినరల్స్లో ఖగోళ మనకి చూసినట్లయితే ఈ ఖనిజాల రూపంలో దొరుకుతున్నాయి. దీనికి ముందు రోబోస్ని డెవలప్ చేసి వాటి ద్వారా తీయవలసి ఉంటుంది. ఏంటంటే మనిషి 60 అడుగుల లోతుకు మించి సముద్రంలో వెళ్ళలేడు, విపరీతమైన ప్రెషర్ వస్తుంది. మనం అందరం చూసాం, ఈ షిప్స్ అన్నీ మునిగిపోయి ఉంటాయి. వాటిని ఎలా చేయాలి? టైటాన్ షిప్, దానికి టూరిస్ట్ విజిట్లు కూడా పెట్టారు. రీసెంట్గా మనం చూసాం అది పేలిపోవడం కూడా, క్యాప్సూల్ ఎలా పేలిపోయిందో. అందుకని సముద్ర గర్భంలోకి మనుషుల రూపంలో వెళ్ళడం చాలా ఖర్చుతో కూడిన పని. ప్రెషర్, ఆ ప్రెషర్కి తగ్గట్టుగా వెలికి తీయాలంటే మనం టెక్నాలజీని డెవలప్ చేయాలి. అందుకని డీప్ సీ మైనింగ్కి టెక్నాలజీని రూపొందించడం మొదలుపెట్టారు. రానున్న రోజుల్లో గ్రీన్ టెక్నాలజీస్, అంతేగాని భూమి మీద ఎలా అయితే పర్యావరణానికి హాని కలిగిస్తూ జరుగుతోందో అలా కాకుండా సముద్రంలోనే చాలా ఎక్కువ లైఫ్ ఉంది. హాని జరగకుండా ఇవి కలెక్ట్ చేయడం, సముద్ర గర్భంలో అవైలబుల్గా ఉండేదాన్ని కలెక్ట్ చేయడం, అది కూడా 200 మీటర్లు లోతులో ఉన్న వాటిల్లోనే ఈ మైనింగ్ చేయాలని చెప్పి నార్వే ముందుకొచ్చింది. నార్వే వాళ్ళ ప్రయత్నాలు ప్రారంభించారు. అందుచేత భూమి మీద సముద్ర గర్భంలో ఉండే చాలా మనకి కావలసిన ఖనిజాల అన్వేషణకి
ఈ డీప్ సీ మైనింగ్ తోడ్పడుతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.